పిల్లలకి హాలిడేస్ అయిపోయి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక ఇంటికి రాగానే ఏదో ఒకటి అయితే అడుగుతారు. నేనైతే ఈరోజు చికెన్ 65 చేసి పెట్టాను. ముందుగా అయితే చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. పావు కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్ గా కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా, చికెన్ 65 మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. దాంట్లో హాఫ్ నిమ్మ చెక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే ఒక గుడ్డు బ్రేక్ చేసి వేసుకొని వీటిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే వీటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వీటిని అయితే 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా చాలా మంచిది. ముక్కలకైతే బాగా పడుతుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకుంటా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం లాస్ట్ లో డీప్ ఫ్రై చేసుకునే దాంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే మనకి కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసి వేయించుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వీటిని వేయించేటప్పుడు సిమ్ లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి. లేదంటే మాడిపోతే లేకపోతే వేగవు. అలాగే మా చికెన్ 65 అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.